గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏపీ కేబినెట్ తొలిసారి సమావేశం. అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా భేటీ. నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులు హస్తిన పెద్దలతో సమావేశం. పవన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు. జనసేనాని దృష్టికి టాలీవుడ్ సమస్య. బీఆర్ఎస్ కు మరో షాక్. కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే. పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలకు సర్వం సిద్ధం. నేడు రేపు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం. నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ. గెలిపే లక్ష్యంగా బరిలోకి రోహిత్ సేన. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. జగిత్యాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల మండలం అంతర్గాం గ్రామానికి చెందిన డాక్టర్ సంజయ్ జగిత్యాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంబీబీఎస్, ఎంఎస్ విద్యను అభ్యసించిన సంజయ్ జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి ప్రాంతాల్లో నేత్ర వైద్యుడిగా మంచి గుర్తింపు పొందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. జగిత్యాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల మండలం అంతర్గాం గ్రామానికి చెందిన డాక్టర్ సంజయ్ జగిత్యాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంబీబీఎస్, ఎంఎస్ విద్యను అభ్యసించిన సంజయ్ జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి ప్రాంతాల్లో నేత్ర వైద్యుడిగా మంచి గుర్తింపు పొందారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు. మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్యాంశాలపైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపైన వివరాలు తెప్పిస్తున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీలపైన కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అలాగే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. శాఖల వారీగా మంత్రుల పనితీరు ఎలా ఉండాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రాల విడుదలకు రంగం సిద్ధం చేసింది. ప్రధానంగా 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మంత్రులతో కమిటీ వేసే ఆలోచనలో ఉన్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెళ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ ఉంటారని తెలుస్తోంది. శ్వేతపత్రాల రూపకల్పనపై అధికారులతో మంత్రుల కమిటీ నిశితంగా చర్చించనుంది. ఇవాల్టి కేబినెట్ భేటీలో మంత్రుల కమిటీ వేసే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. మధ్యాహ్నం విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పవన్తో నిర్మాతలు భేటీ కానున్నారు. నిర్మాతలు అశ్విని దత్, దిల్ రాజు, చిన్నబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, వివేక్, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం. థియేటర్ల సమస్యలపై పవన్ కళ్యాణ్తో నిర్మాతలు చర్చించనున్నారు. సినిమా టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటుపై చర్చించే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని నిర్మాతలు కోరనున్నారు. నేడు మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9:45 నారా లోకేష్ బాధ్యతలు మంత్రిగా తీసుకుంటారు. సచివాలయం 4వ బ్లాక్లోని ఛాంబర్ను లోకేష్ కోసం కేటాయించారు. అందులో మార్పులు చేర్పులు పూర్తి కావడంతో లోకేష్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇవాళ మంత్రివర్గ సమావేశం కూడా ఉండడంతో ఆయన పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉంటూ విధులను నిర్వర్తిస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు. పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎంపీలకు రాష్ట్రానికి చెందిన అంశాలపై పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన విషయాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు అధిష్టానంతో ముఖ్యంగా మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన రేవంత్ త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి పెద్దలతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్ నాయకులు, ముఖ్యులు శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా కొన్ని జిల్లాలకు అసలు చోటు లభించలేదు. మొత్తంగా మరో 6గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 4గురికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజే 280 మంది లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎంపీలతో ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత రాజ్నాథ్, అమిత్ షా, గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్తో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొదటి రోజు ఏపీ, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. రెండో రోజు మిగిలిన 264 మంది ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఒక్క ఎంపీ ప్రమాణ స్వీకారానికి 1 నిమిషం సమయం కేటాయించారు. రెండో రోజు ఏపీ నుంచి అరకు ఎంపీ తొలుత ప్రమాణం చేయగా తెలంగాణ నుంచి తొలుత ఆదిలాబాద్ ఎంపీ ప్రమాణం చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి వద్ద మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 2 మృతి చెందగా 16 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వాహనదారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా పడడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ముంబై వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రష్యాలోని దక్షిణ డాగెస్తాన్లో ఉగ్రవాదులు కాల్పుల వర్షం కురిపించారు. చర్చిలు, ప్రార్థనా మందిరాలు పోలీసు అధికారులు లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సుమారు 14 మంది పోలీసులు, పౌరులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దాడి చేసిన వారిలో 6గురిని పోలీసు బృందాలు మట్టుబెట్టాయి. డెర్బెంట్, మఖచక్కల నగరాల్లో ఆర్థోడాక్స్ వేడుకైన పెంటెకోస్ట్ను నిర్వహిస్తుండగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డాగెస్తాన్లో గతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డ చరిత్ర ఉంది.
2 చర్చిలు 2 ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ కేఫే చూద్దాం. స్టే ట్యూన్.